హాయ్ వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. చాలా ఈజీగా చాలా సింపుల్ రెసిపీ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చపాతీని ఎలా చేయాలి అదేంటి మీరు చూస్తున్నారు. అది సగ్గు బియ్యం. ఈ సగ్గు బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక గంట తర్వాత చూడండి అలా మెత్తగా అవుతాయి. అలా మెత్తగా అయిపోవడమే కాకుండా దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటాం. మిక్సీ పట్టేసుకుంటే మనకి ఏమవుద్ది, మొత్తం జిగురుగా తయారవుతుంది. చూడండి చూపిస్తున్నా. అలా మిక్సీలో పెట్టేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ బౌల్లో మనం జల్లించుకున్న వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిని యాడ్ చేసి సేమ్ చపాతీ పిండిని మనం ఎలా అయితే పిసుక్కొని మనం మెత్తగా చేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని లేదా నెయ్యిని కూడా అప్లై చేసుకొని మెత్తగా పిసకండి. చూపిస్తాను చూడండి. అలా మెత్తగా స్మూత్గా వస్తుంది. అలాంటి దాన్ని మనం రౌండ్గా చేసుకొని చపాతీలా చేసుకొని చూడండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసుండ్రు, ఎక్కడ వినుండ్రు. మరి ఈ సగ్గు బియ్యం చపాతీని మనం ఎంత అద్భుతంగా తయారు చేస్తామో చూడండి. చాలా ఈజీ అండి. అలా తీసుకున్న చపాతీని సేమ్ మనం చపాతీని ఎలాగైతే కాల్చుకుంటామో కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మీద పెట్టి అదే విధంగా చేసుకోండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ పైనుంచి కింద వరకు 2-3 సార్లు తిప్పితే చాలండి, చపాతీ రెడీ. ఈ చపాతీలోకి మనకి బంగాళదుంప కూర్మని కానీ లేకపోతే టమాటో చట్నీ కానీ ఏ చట్నీ అయినా వేసుకొని తినచ్చు. పిల్లలకి చాలా బాగుంటుంది. అలాగే పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మరి ఈ సగ్గు బియ్యం చపాతీ అలాగే విత్ కాంబినేషన్లో వరిపిండి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఒక్కసారి ఈ ఎండాకాలంలో ఈ సగ్గు బియ్యం చపాతీని తయారు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.